హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని మంత్రి సీతక్క గారు తెలియజేశారు. ఈ వీడియోలో 4016 రూపాయలు 6016 ఏ నెల నుండి అందించబోతున్నారు, అలాగే ఈ 4016 6016 రూపాయలకి సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకోవడంతో పాటు ఈ నెల పెన్షన్లు ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది అనే సమాచారం కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే కొత్త పెన్షన్లు 4016 6016లతో పాటు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారనమాట. వాటికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్యారంటీలకి సంబంధించి 6 గ్యారంటీలలో భాగంగా మొన్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ఒకటి, రైతు భరోసా పథకం ఒకటి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి, కొత్త రేషన్ కార్డులు, ఈ 4 పథకాలను మార్చి 31వ తారీఖు నాడు పూర్తి చేయబోతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో మనకి కొత్త పెన్షన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. ఏప్రిల్ నెలలో 4016 రూపాయల పెన్షన్లు పెంపు చేసి ప్రభుత్వం వీటిని కూడా మంజూరు చేయబోతుందనే సమాచారం కూడా తెలుస్తుందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 2016 రూపాయలు అనేవి వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, చేనేత, మలేరియా, డయాలసిస్, అలాగే బోధకాలు వీళ్ళకి సంబంధించిన లబ్ధిదారులకు అందిస్తుంది. వీళ్ళకి ఇక ఏప్రిల్ నెల నుండి 4016 రూపాయలు ప్రభుత్వం అందించనున్నట్లుగా కొత్త బడ్జెట్లో నిధుల కేటాయింపు చేసి కొత్త పెన్షన్లు ఉగాది కానుకగా ప్రారంభోత్సవం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనాత్మకతో ఉన్నట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి. 2500 రూపాయల మహాలక్ష్మి పథకం కూడా అప్పుడే ప్రారంభించనున్నారు అనేది కూడా ఈ సందర్భంగానే తెలుస్తుంది అన్నమాట. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఈ కొత్త పెన్షన్లకి సంబంధించి ఇప్పటి వరకు పాత పెన్షన్లో ఉన్న లబ్ధిదారు 43 లక్షల మంది ఉన్నారు. ఓకేనా, 43 లక్షల మంది ఉన్నారు. ఈ 43 లక్షల మందిలలో దాదాపుగా 38 లక్షల మంది వృద్ధులు, వితంతువులకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట. తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మంది దివ్యాంగుల మిత్రులు ఉన్నారు. ఈ 5 లక్షలలో 2 లక్షల మంది దివ్యాంగుల మిత్రులు 7 లక్షలుగా, అలాగే 38 లక్షల మంది ఉన్న మిత్రులు సుమారుగా 42 లక్షల మందిగా పెన్షన్లు పొందడానికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే 50 లక్షల మంది లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు పొందేవాళ్ళు కాబోతున్నారనేది సమాచారం అన్నమాట. కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొత్త బడ్జెట్ అనంతరమే నిధుల కేటాయింపుతో కూడిన కొత్త పెన్షన్ల మంజూరులో ఉండొచ్చు అనేది ఈ సందర్భంగా అయితే మనకి అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అనేది అయితే తెలుస్తుంది. ఇక ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఈ నెల చివరికల్లా అధికారుల ద్వారా ప్రభుత్వం లబ్ధిదారులకు అందించేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మీకు మరెన్నో అప్డేట్స్ తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. ధన్యవాదాలు.